పార్ట్ 1లో నేను బొట్లవనపర్తి నుండి స్వామివారు కిలవనపర్తికి ఒక్క రాత్రిలోనే వచ్చారని చెప్పాను కదండి. ఇదే ఆ కిలవనపర్తి దేవాలయం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బొట్లవనపర్తిలోని లక్ష్మీనరసింహ స్వామివారి కొండ, కిలవనపర్తిలో దేవాలయం ఎదురెదురుగా ఉన్నాయి. అక్కడి నుండి స్వామివారు ఇక్కడికి 3 అడుగుల్లో వచ్చారట. ఇక్కడ మనం చూస్తున్నది ధ్వజస్తంభం అండి. వీరు గరుడ పెరమాల్. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇక్కడే 5 రోజుల పాటు హోమాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ అర్చకుల వారి మరియు స్థానిక ప్రజల మాటల్లో తెలుసుకుందాం రండి. నా పేరు గరిమిల శ్రీనివాస స్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, ఇది సీక్రెట్ టెంపుల్ ప్రధాన అర్చకుడు నేను. మా తాతగారు, మా నాన్నగారు నలుగురు మనిషికో సంవత్సరం ఈ దేవాలయం పంతుల వారిగా చేసుకోవడం జరుగుతుంది. ఇది రోజు ధూపదీప ఉదయం సాయంత్రం స్వామివారికి నిత్య కైంకర్యాలు చేయడం జరుగుతుంది. 350 సంవత్సరం. మా తాతగారైన జగన్నాచార్యులు అని చెప్పి వారు మా గుడి నుంచి మా గ్రామం నుంచి ఒక 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద గుట్ట ఉండే. ఆ గుహలో స్వామివారు ఉండేవారు. ప్రతిరోజు స్వామివారికి కైంకర్యాలు చేసి వచ్చేవారు. ఒకరోజు ఇదే ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక యాచక రూపంలో ఒక వృద్ధుడు మా తాతగారికి కనిపించడం జరిగింది. కనిపించిన తర్వాత స్వామి ఆ దాహము, ఆకలి అనే ఒక ఆర్తనాదాలతో చెట్టు కింద కూర్చొని బాధపడుతుంటే స్వామివారికి పెట్టిన నివేదన ప్రసాదాన్ని మరియు ఆ తీసుకుపోయిన తీర్థాన్ని ఆ స్వామివారికి ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ స్వామి, ఆ పెద్ద మనిషి, ఆ వృద్ధుడు కనిపించక మాయమైపోవడం జరిగింది. అదే రోజు రాత్రి ఇదే ప్రదేశంలో ఒక పెద్ద బండ ఉండే గుట్టకు. ఆ బండ పలిగిపోవడం అనేది జరిగింది. ఆ చుట్టూ 4 గ్రామాల ప్రజలు ఆ శబ్దానికి అందరూ భయభ్రాంతులు కదా కావడం జరిగింది. తెల్లారి వచ్చి చూసేసరికి స్వామి ఇక్కడ ఆవిర్భవించడం జరిగింది. ఆ కాడ నుంచి ఇక్కడ రోజు నిత్య కైంకర్యాలు మా తాత ముత్తాతల నుంచి వంశపరంపర నుంచి మేమే అర్చక వృత్తిని పాటిస్తూ ఇక్కడ స్వామివారికి నిత్య కైంకర్యాలు చేస్తూ మాకు స్వామివారి సేవ చేసుకోవడానికి భాగ్యం కలిగింది. మా స్వామివారి ప్రతి ఏటా ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడును. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణం, 5 రోజులు పంచానిక కార్యక్రమం జరుగుతుంది. ఉదయం సాయంత్రం హవనం, బలిహరణం, తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. వైశాఖ బహుళ పాడ్యమి రాదు రథోత్సవం ఉంటుంది. తర్వాత రథము తిరగడం ఉంటుంది గుడి పరిసర ప్రాంతాల్లో. మరియు మధ్యాహ్నం స్వామివారికి చక్రతీర్థం ఉంటుంది. నాగవల్లి బలిహరణం ఉంటుంది. చక్రతీర్థం, నాగవల్లి, బలిహరణం, సప్తవర్ణాలతో ఈ బ్రహ్మోత్సవాలు ముగించుకోవడం జరుగుతుంది. ఈ స్వామివారికి నిత్యం రోజు నిత్య కైంకర్యాలు ఉంటాయి. స్వామికి రోజు భక్తులు తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి స్వామివారికి భక్తులు వచ్చి దర్శనం చేసుకొని పోతారు. ఏ కోరిన స్వామివారికి, ఈ లక్ష్మీనరసింహస్వామిని ఆశ్రయించిన వారికి ఇహపరలోకం నందు సుఖ సౌఖ్యాలు కలుగునని, వారి భగవంతుని కరుణా కటాక్షాలు కలుగుతాయని చెప్పి భగవంతునికి అనుగ్రహం అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఉగ్రం వీర మహావిష్ణుం జలం త్వం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం సంపూర్ణాన్ లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి సంవత్సరం మే నెలలో వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యి పౌర్ణమి వరకు ముగుస్తాయి. మొదటి రోజు స్వామివారి కళ్యాణం, చివరి రోజు రథోత్సవం ఉంటుంది. ఆలయం చూడడానికి చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉంది.
ఇక్కడ మీరు చూస్తున్నది స్వామివారి పాదాలండి. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాది ధర్మారం మండల్. గణేష్ పెయింటింగు మా పెయింటింగ్ సోదరులము. మేము ప్రతి సంవత్సరము ఈ అనపర్తి టెంపుల్ కాడికి నరసింహస్వామి దగ్గరికి వచ్చి మేము ఇక్కడ ఆటను కోసుకోవడం జరుగుతుంది. ఈ అనపర్తి కిలో అనపర్తి ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం 5వ నెల ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది. అది మా అందరికీ కావాల్సినట్టుగా మన ఊరూరు నుంచి వస్తారు. ఇక్కడికి వచ్చి ప్రజలంతా మొక్కుకుంటారు. భక్తులు అందరికీ అనుకూలమైనట్టుగా నరసింహస్వామి ఆశీస్సులు ఉంటాయి కాక. అలాగే మీరు కూడా ఇవాళ ఈ టీవీ ఛానల్ మాకు ఇక్కడ దాకా వచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందరం చల్లగా సంతోషంగా ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ఆశీస్సులతోటి కోరుకుంటూ అందరం సహకారం ఉండాలని కోరుకుంటున్నాము.